కర్నూలు కలెక్టరేట్ ఎదుట బుడగ జంగాల సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. కల్లూరు ఎస్టేట్కు చెందిన కొండపల్లి శ్రీను హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 45 రోజులైన మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కుటుంబ సభ్యులకు డ్రగ్స్ మత్తును నివారిద్దాం డ్రగ్స్ మత్తును నివారిద్దాం డ్రగ్స్ మత్తును మద్యపానాలు నిషేధిద్దాం హత్యకు గురి కాబడిన బాడీని పోలీసులు కుటుంబ సభ్యులకు వెంటనే హత్యకు గురి కాబడిన బాడీని పోలీసులు కుటుంబ సభ్యులు స్నేహపూర్వకంగా హత్య చేసిన నిందితులను వెంటనే హత్య చేసిన నిందితులను వెంటనే మత్తు పదాలను నిషేధించాం. ఎంతమంది బలి కావాలి? మత్తు పదాలతో ఎంత యువకులు బలి కావాలి? నివారించాలేదా ప్రభుత్వము? మృదంగల ఐక్యత బాడీని పోలీసు యంత్రాంగం హత్యకు గురికాబడిన బాడీని పోలీసు యంత్రాంగం యువకుల ప్రాణాలను కాపాడాలి. మత్తుకు బానిసై యువకుల ప్రాణాలను ఈరోజు కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం, గత 45 రోజుల నుంచి కల్లూరు ఎస్టేట్కి చెందినటువంటి బుడగ జంగాల యువకుడు కొండపల్లి శ్రీను గారు కనపడకుండా పోతున్నారని చెప్పి మిస్సింగ్ కేసును కోర్ట్ టౌన్లో ఏర్పాటు చేయడం జరిగింది. కోర్ట్ టౌన్లో మిస్సింగ్ కేసు నమోదైన తర్వాత సీసీ ఫుటేజ్ల ద్వారా సిఐ గారు చూసి ఒక ఐడెంటిటీ చేయడం జరిగింది. ఫ్రెండ్షిప్ ద్వారా ముగ్గురు వెహికల్ మీద పోయేదాన్ని, 2 వీలర్ వెహికల్ మీద పోయేదాన్ని గుర్తించి వాళ్ళని ఛేదించి వాళ్ళని విచారిస్తే మేమే మర్డర్ చేశాం, చంపాము అని చెప్పి స్నేహితులు ఒప్పుకోవడం జరిగింది. స్నేహితులే ఒక స్నేహితుని నిండు ప్రాణాన్ని చంపడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన విషయము, చాలా సిగ్గుచేటైన విషయం. స్నేహితు యొక్క స్నేహపూర్వకానికే తీరని మచ్చగా మిగులుతుందని చెప్పి సమాజానికి తెలియజేసుకుంటున్నాను. ఆ కోణంలో వాళ్ళు చంపినందుకు వాళ్ళని విచారించి చేపడితే వాళ్ళు చంపాము, నా యొక్క రక్తాన్ని ఇది కూడా మొత్తం అంటిపెట్టడం జరిగింది, కానీ ఆ బాడీని ఎక్కడ పూడ్చామో తెలియదని చెప్పి పోలీసు యంత్రాంగానికి తెలియజేస్తున్నారు. ఈ రోజుకు దాదాపు 7 రోజులు అవుతున్నా కూడా మనిషి మిస్ అయ్యి 45 రోజులు అవుతుంది, కేసు నమోదు అయ్యి 15 రోజులు అవుతుంది, అంతకులు దొరికి 6 రోజులు అవుతుంది. అయినా కూడా బాడీని ఈరోజు కూడా ఛేదించలేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు సమాజము ఎంతో టెక్నాలజీతో ముందుకు పోతుంది. అడవి ప్రాంతంలో ఒక చిన్న పాప మిస్ అయిందంటే ఎంతో స్పెషల్ స్పాట్స్తోని విచారణ చేపడుతున్నారు. అడవిలో జంతువులను ఆ యొక్క ఎముకలను చూసి అలాంటి జంతువులను నిర్ధారణ చేస్తున్నారు. సముద్రంలో ఉన్న లోతులో జీవరాశులను, వజ్రాలను అన్ని కనిపెడుతున్నారు. మరి ఈరోజు అంతకులు చంపబడిన బాడీని ఛేదించి పోలీస్ యంత్రాంగం ఆ కుటుంబానికి అప్పచెప్తే హిందూ సంప్రదాయ ప్రకారంగా అంత్యక్రియలు చేసుకోవడానికి ఎంతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళు శోక సముద్రంతో కుటుంబ సభ్యులు ఆందోళన గురి చేస్తున్నారని కూడా ఆందోళన చెందుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి నేటికైనా సరే పోలీస్ యంత్రాంగం స్పెషల్ ఫోర్స్ అనేది దీనికి ఒక ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేసి ఈ యొక్క బుడగ జంగాల సీన్ యొక్క బాడీని ఛేదించి వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు వరకు కూడా ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి ఆదుకొని వాళ్ళకి సహకారాలు అందించాలని చెప్పి తెలియజేస్తున్నాను. అంతకులను కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. నేటికైనా సరే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో డ్రగ్స్, మత్తు పానీయాలు వల్ల ఎంతోమంది యువకులు బలైపోతున్నారు, స్నేహపూర్వకం కూడా మంట కలుపుతున్నారు. ఇన్ని రికార్డులు మనకు సహజంగా తెలుస్తున్నా కూడా ఆ యొక్క డ్రగ్స్ను, మత్తును కూడా నివారించే విధంగా గట్టి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము.